హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనకి మంచి న్యూస్లు ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ మన షిబా కాయిన్ గురించి చూద్దాం. షిబా కాయిన్కి మంచి బర్నింగ్ అయితే చాలా బాగుంది. షిబా కాయిన్ నిజం చెప్పాలంటే బర్నింగ్ చాలా బాగుంది. లాస్ట్ 24 అవర్స్లో 8 బిలియన్ కాయిన్స్ని బర్న్ చేశారు. బర్న్ చేయడం అంటే సర్క్యులేషన్ నుంచి బయటికి తీసేయడం. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది. ఇట్లా సర్క్యులేషన్లోంచి ఈ నెల జనవరి నెలకు వచ్చేటప్పటికి 11 ట్రిలియన్ కాయిన్స్ని తీగలుగుద్ది సిబేరియం అని చెప్తున్నారు. సిబేరియంని అప్గ్రేడ్ చేసాం. ఒరిజినల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 5 ట్రిలియన్ కాయిన్స్ని బర్న్ చేసేలాగా ప్లాన్ చేశారు. బట్ ఇప్పుడు కెపాసిటీని ఇంక్రీజ్ చేసి లేయర్ 2 బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా వర్క్ అవుతుంది కనుక మాకు ఆర్డర్స్ కూడా బాగా ఆర్డర్స్ వస్తున్నాయి. గ్యాస్ ఫీజ్ ఒకటి వస్తుంది, బాగా గ్యాస్ ఫీజ్ ఒకటి వస్తుంది. ఆ గ్యాస్ ఫీజ్ అంతా కూడా షిబా టోకన్ని బర్న్ చేయడానికి వాడుతున్నాం. ఇది ఒక మంచి న్యూస్. ఖచ్చితంగా ఇట్లా కానీ బర్న్ చేస్తే సంవత్సరానికి 111 ఈ 2024కి వచ్చేటప్పటికి 111 ట్రిలియన్ కాయిన్స్ని బర్న్ చేసే పాసిబిలిటీ ఉందని అంటున్నారు నిపుణులు. సో దానివల్ల మనకి ప్రైజు ఇంక్రీజ్ అవుద్ది. బిట్వీన్ 1 సెంట్ టు 5 సెంట్స్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. 1 సెంట్ అంటే ఇంచుమించు 85 పైసలు మన ఇండియన్ రూపీస్లో. 5 సెంట్స్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటున్నారు నిపుణులు. 5 సెంట్స్కి అయితే వెళ్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం 2024కి వచ్చేటప్పటికి ఒరిజినల్గా వాళ్ళు ప్లాన్ చేసింది 60 ట్రిలియన్ కాయిన్స్ మాత్రం బర్న్ చేయాలనుకున్నారు. బట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ బాగుండటం వల్ల ఖచ్చితంగా మేము 120 ట్రిలియన్ కాయిన్స్ని బర్న్ చేయగలిగే కెపాసిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది, డెఫినెట్గా చేస్తాం అని అంటున్నారు. ఇది కానీ జరిగిందంటే ఖచ్చితంగా మన షిబా ఇను కాయిన్ ప్రైస్ పైకి వెళ్తుంది. అది మన అదృష్టాన్ని బట్టి ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తే అందరం సంతోషిస్తాం. ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్ ఇట్, ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు మన షిబా కాయిన్ పెరుగుద్ది. ప్రస్తుతం మన షిబా కాయిన్ బైనాన్స్లో డాలర్స్లో 950 సీరియల్ దగ్గర తిరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒక పైకి రావాలి. దానికి పైకి రావాలంటే బిట్ కాయిన్ పెరగాలి. బిట్ కాయిన్ ప్రస్తుతం $44,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. దానికి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ ఈటీఎఫ్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది స్పాట్ ఈటీఎఫ్, బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ మొన్న ఆయన ఎస్సీసీ రిజెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే నెక్స్ట్ వీక్ 3 వర్కింగ్ డేస్లో అప్రూవల్ అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక అమెండ్మెంట్ యాక్ట్లో సూట్ ఫైల్ చేశారు ఎస్సీసీ మీద. అది 19/1 అనే ఒక సెక్షన్ కింద అమెండ్మెంట్లో ఒక సూట్ ఫైల్ చేశారు. ఇమీడియట్గా బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ని అప్రూవల్ చేయమని. అది ఎంతవరకు జరుగుద్ది ఏంటి, అది జరిగితే బ్రహ్మాండమైన బూస్ట్ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి చాలా బ్రహ్మాండమైన న్యూస్. అది ఆ బిట్ కాయిన్ ఈటీఎఫ్ స్పాట్ ఈటీఎఫ్ అనే దానికి కెపాసిటీ ఎంత ఉందంటే ఇంచుమించు $100 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది వితిన్ 5 ఇయర్స్. ఇది వాళ్ళందరూ ఎదురు చూస్తుంది. అందులో మామూలుగానే అమెరికన్స్ ఎక్కువ ఈటీఎఫ్స్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్స్లో బాగా ట్రేడింగ్ ఎక్కువ చేస్తారు. వన్స్ మనకి బిట్ కాయిన్ ఈటీఎఫ్ కానీ అప్రూవల్ అయిపోయిందంటే డెఫినెట్గా
నెక్స్ట్ వీక్లో అవుద్ది అంటున్నారు. అది కానీ జరిగిందంటే అంతకన్నా ఇంకో బ్రహ్మాండం మనకి లేదు. దాని తర్వాత ఇంకో 2 విషయాలు జరగాల్సింది ఏంటంటే ఇండియాలో రెగ్యులరైజేషను, అమెరికాలో రెగ్యులరైజేషను. అమెరికాలో రెగ్యులరైజేషన్ అయిపోయిందంటే మనకి మార్కెట్ అంతా బాగుంటుంది. లాంగ్ టర్మ్కి బాగా హోల్డ్ చేసుకోవచ్చు, అసెట్స్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూచర్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఇంక భయమే ఉండదు, ఏ భయం ఉండదు. ఇప్పుడు ఇది నెక్స్ట్ వీక్ జరుగుద్దా ఏంటనేది మనం వెయిట్ చేసి చూడాలి. యాంటిసిపేషనే, ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లో యాంటిసిపేషనే. డెఫినెట్గా జరగాలని కోరుకుందాం, ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అది కానీ జరిగితే బ్లాక్ రాక్ వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు. అమెరికాలో బ్లాక్ రాక్ అనే కంపెనీ వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు. ఎట్లా అయినా సరే కోర్టులో కూడా సూట్ ఫైల్ చేశారు కనుక ఖచ్చితంగా ఇది పాస్ అవుద్దని అనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటుందని చూద్దాం. అది పాస్ అయిపోతే ఆటోమేటిక్గా మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుందో మన షిబా ఇను కాయిన్ కూడా ఖచ్చితంగా పెరుగుద్ది, పైకి వెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే షిబా ఇను కాయిన్ బర్న్ రేట్ చాలా బాగుంది, షిబేరియం పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే 24 అవర్స్లో 8 బిలియన్ కాయిన్స్ని బర్న్ చేసిన ట్రాన్సాక్షన్స్ చేసిందంటే మామూలు విషయం కాదు. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది కనుక ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ నెలలో, జనవరి నెలలో షిబా కాయిన్ నేను అనుకోవడం మన డాలర్స్లో 2000 సీరియల్ దాటి 3000 సీరియల్ దగ్గరికి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బైనాన్స్లో. ఇది కానీ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరగాల్సింది ఏంటంటే బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ అప్రూవల్ అయిపోయిందంటే ఫస్ట్ థింగ్ మార్కెట్ రివైవ్ అవుద్ది, బాగా స్పీడ్గా పుంజుకుంటుంది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. ఆల్ట్ కాయిన్స్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా మార్కెట్ అంతా పుంజుకున్నట్టే, ఖచ్చితంగా పైకి వెళ్ళినట్టే. ఇది పోతే ఇంకోటి ఆల్ట్ కాయిన్స్లో ఒక 2 కాయిన్స్ నేను చెప్తాను, మీరు కూడా గూగుల్ చేసి చూడండి. పీపుల్ అనే ఒక కాయిన్ ఉంది. పీపుల్ అనే కాయిన్ అది అరౌండ్ ₹3.15 ఎంత ఉంది. మరి మీరు గూగుల్ చేసి చూడండి, అదొకటి బాగుంది. తర్వాత పవర్ అనే ఒక కాయిన్ ఉంది, అది కూడా బాగుంది, అది కూడా చూసుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచి కాయిన్స్. ఈ టైంలో మన కాయిన్స్ కొనుక్కోవాలి. ఈ డిప్స్ని బయింగ్ ఆపర్చునిటీగా చేసుకుని కొనుక్కోవాలి. ఇంకా ఎప్పుడు చెప్తున్నట్టే సలానా చెప్తానే ఉంటాను మీకు. సలానా నేను చెప్పకుండా వదిలిపెట్టను, ఎందుకంటే దానికి అంత పొటెన్షియాలిటీ ఉందనుకో అని ఎక్స్పెక్టేషన్తో ఉందా కనుక మీకు చెప్తున్నాను. ప్రస్తుతం $100 కింద ఉంది. ఖచ్చితంగా కొని పెట్టుకుంటే బిట్ కాయిన్ ఈటీఎఫ్ కానీ అప్రూవల్ అయిందంటే అది $150-200 వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదొకటి. డాజ్ కాయిన్ ₹7 కిందకు వచ్చింది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. అదొకటి ఖచ్చితంగా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళటం అంటే అబౌవ్ ₹10-12 పైకి వెళ్తుంది. ఇవన్నీ ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఇప్పుడు హోల్డ్ చేస్తున్నారు, ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. మంచి లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పెరుగుద్ది. బాగా మంచి పాజిటివ్ న్యూస్లు కనబడుతున్నాయి. అది కాకుండా మన షిబా కంపెనీ వాళ్ళు డైలీ మెసేజెస్ పెడుతున్నారు, బాగా పెర్ఫామ్ చేస్తుంది. అంటే లాస్ట్ ఆగస్ట్లో షిబేరియం లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కాయిన్స్ బర్న్ చేసాం మేము. ఇంచుమించు 10 ట్రిలియన్ కాయిన్స్ దాకా మేము బర్న్ చేసాం అని చెప్తున్నారు. చూడాలి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలా బర్న్ చేస్తారు ఏంటనేది చూడాలి. ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కానీ 10 ట్రిలియన్ కాయిన్స్ పర్ మంత్ కానీ వాళ్ళు బర్న్ చేయగలిగితే ఆ షిబా కాయిన్ 3 to 5 cents అనేది అచీవబుల్ అని నా ఒపీనియన్. ఈ ఇయర్లో 2024లో రీచ్ అవడానికి మంచి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా 3 to 5 cents రీచ్ అవుద్ది. 3 to 5 cents అంటే ఇంచుమించు
₹2, ₹2.5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ₹2 వరకు, ₹2 కాకపోయినా రూపాయి వరకు ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. చూద్దాం, మనం హోప్ ఫర్ ది బెస్ట్. ఖచ్చితంగా వెళ్తుందని ఎదురు చూద్దాం. బిట్ కాయిన్ ETF అప్రూవల్ అవటం వల్ల బిట్ కాయిన్ $50,000 దాటి పైకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా మార్కెట్ బూస్టర్ అయిపోద్ది. దాని తర్వాత XRP రిపుల్కి ఒక కేసు ఉంది. ఆ కేసు కానీ కొంచెం సాల్వ్ అయితే అది ఒకటి పైకి వెళ్తుంది. ఆడా ఒకటి చూసుకోండి. మ్యాటిక్ కాయిన్ అది ఒకటి చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. పాలిటిక్స్ అనే ఒక కాయిన్ ఉంది. ఆ కాయిన్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. మంచి కాయిన్స్ ఇప్పుడు బై చేసుకునే టైం ఇది. మంచిగా బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మనం ఎదురు చూసినట్టు పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సిందల్లా రెగ్యులరైజేషన్ అయ్యి ఫిక్స్డ్ ట్యాక్స్ ఇంత ట్యాక్స్ వేస్తాం మీకు అన్నది మనకు కన్ఫామ్ అయిపోతే చాలా బాగుంటుంది. ఏ ప్రాబ్లం లేకుండా మన పాటి మనం ట్రేడింగ్ చేసుకుంటూ హాయిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కూర్చోవచ్చు. ఇది కాకుండా మీకు ఒక 9 ఎక్స్చేంజ్ని బ్యాన్ చేశారని ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను. అది ఇప్పటి వరకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు. షోకాస్ నోటీసులు అయితే సర్వ్ చేశారు, ఇంక్లూడింగ్ బైనాన్స్. ఈ బైనాన్స్ సర్వ్ చేసిన తర్వాత మన ఇండియన్ ఎక్స్చేంజ్లు వజీరెక్స్, కాయిన్ DCXలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ 2000% పెరిగిందంట. మన కాయిన్ DCX, వజీరెక్స్లో జాయిన్ అయిన వాళ్ళు నెంబర్స్. కాబట్టి అవన్నీ పాజిటివ్గా అందరూ కూడా ఎందుకు వచ్చిన రిస్క్ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్లో పెట్టుకోవటం అని అందరూ భయపడుతున్నారు. కాబట్టి చూసుకోండి, మీరు జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి. డెఫినెట్గా మనకి నెక్స్ట్ వీక్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ నెక్స్ట్ వీక్లో మనకి అన్ని ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నాను. యాక్సెప్ట్ రెగ్యులరైజేషన్ ఒక్కటి తప్ప. రెగ్యులరైజేషన్ అనేది మోస్ట్ ప్రాబబుల్లీ నేను అనుకుంటున్నాను ముందు అమెరికా అనౌన్స్ చేయాలి. అమెరికా అనౌన్స్ చేయాలంటే వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ ప్రాబ్లం. ఈ ఇయర్ 2024 చాలా కంట్రీస్కి ఎలక్షన్ ప్రాబ్లం ఉంది, ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంది కనుక ఎలా డిసిషన్ తీసుకుంటారు, వెదర్ రెగ్యులరైజేషన్ చేయటానికి పాజిటివ్గా తీసుకుంటారో రూలింగ్ గవర్నమెంట్, లేకపోతే ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.